ఏపీలో వైసీపీ ప్రభుత్వం గ్రామ సర్పంచులకు చుక్కలు చూపిస్తోంది. గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించుకుందామంటే నిధులు లేవంటారు. గతంలో తీర్మానం చేసిన పనులకే ఇప్పటి వరకు అతీగతి లేదు. ఇంతోటి దానికి సభ్యులందరూ ప్రతి నెల మీటింగులు పెట్టుకుని ఉపయోగమేంటి? సమావేశాల వల్ల ఒరిగేదేమీ లేదంటూ కొందరు జెడ్పీటీసీ మెంబర్ ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. మొన్నీ మధ్య శ్రీకాకుళం జిల్లా సిగడా మండలం సర్వసభ్య సమావేశంలో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. దాదాపు సగం మంది పైగా డుమ్మా కొట్టిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ తీవ్రంగా స్పందించారు. ఒక్క పని చేయకపోతే మేము జనానికి ముఖమెలా చూపించాలో చెప్పాలని, ఇలాగైతే ఈ సమావేశాలకు విలువ ఏముంటుందని, ఇది తమ కర్మ అంటూ, ఇలాగైతే మేం గ్రామాల్లో తిరగలేమంటూ ఓ తీర్మానం చేసి పైకి పంపించడమే తప్ప చేసేదేమీ లేదని, దయచేసి అందరూ సంతకాలు పెట్టండంటూ దండం పెట్టి మరీ వేడుకున్నారు. గత 3 ఏళ్లుగా ఏపీలో సర్పంచుల పరిస్థితి ఇదే. సర్వసభ్య సమావేశాలంటూ హాజరవ్వడం, అక్కడ స్నాక్స్ తిని మమ అనిపించడం తప్ప ఒక్క పని సజావుగా పూర్తవడం లేదనేది వారి బాధ. అసలు పనులే మొదలు పెట్టడం లేదని మరికొందరి ఆవేదన చెందుతున్నారు. 99% ఏపీలో గ్రామాల పరిస్థితి ఇలా ఉంది. కేంద్రం పంపిన నిధులన్నీ సంక్షేమ పథకాల పేరుతో ఉచిత పప్పు బెల్లాల కోసం డైవర్ట్ చేస్తూ వాటిని పంచేందుకే నేనున్నా అన్నట్లు సీఎం బటన్ నొక్కుతూ పోతే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమనేది విశ్లేషకుల ప్రశ్న. అయ్యా తాడేపల్లి రెడ్డి గారు, ముందు మీ సర్పంచుల గోడు వినండి, అప్పుడు అడగండి 175కి 175 సీట్లు ఎందుకు రావు అని. ఏమంటారు?